కేసీఆర్ గారిని తలుచుకోకుంటే మనం పూర్తి అయినట్టు కాదు, సంపూర్ణమైనట్టు కాదు. కొంత నాయనగారు లాగానే కేసీఆర్ గారు కూడా కొంత ఉమెన్ పక్షపాతి. డెఫినెట్లీ ఆడపిల్లలకు చాలా అవకాశాలు ఇచ్చారు. దానికి మళ్ళీ నేనే నిదర్శనం. ఏ క్లాస్ రూమ్లోనో క్లాస్లో పాఠం చెప్పుకునేదాన్ని నన్ను సడన్గా సేవారంగంగా పొలిటికల్గా తీసుకొచ్చారు. అప్పుడు గుర్తింపు 1000 మంది అయితే ఇప్పుడు కోట్లాది మంది ప్రజల దృష్టిలో నేను పడ్డానంటే ఇది కేసీఆర్ గారి పుణ్యమే. మరొకసారి మనం తలుసుకోవాల్సిందే. తెలంగాణ రాష్ట్రము అనేది మా చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. ఇది ఎప్పటికీ ఇంకా రాదేమో అనుకున్న నిరుత్సాహపడుతున్న సమయంలో ఒక రాష్ట్రాన్ని సాధించడం అంటే చిన్న విషయం కాదు. రాష్ట్రాన్ని సాధించి అనేక పథకాలు గవర్నమెంట్లో అనేక పథకాలు, కళ్యాణ లక్ష్మి ఒకటే మేమే ఎన్నో చెక్కులు మేము చెప్పుకోవచ్చు, ఎన్నో చెక్కులు మేము పంచాం. కళ్యాణ లక్ష్మి అనేది, షాదీ ముబారక్ అనేది ఎంత పెద్ద పథకం, అది అసలు ఎవరి ఊహకందని విషయం. అలాంటి మంచి మంచి పథకాలు స్త్రీలకు, మహిళలకు అనేకం చేసినారు. ఆ 10 ఏళ్ళు స్వర్ణయుగం. మరొకసారి మనం కేసీఆర్ గారిని తలుసుకుంటూ మళ్ళీ ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ మరి శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్ గారు.